Hi viewers, welcome to Market Maddie. ఈరోజు నిఫ్టీ బాగా డౌన్ 415 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయింది, కానీ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ 275 పాయింట్స్ రికవర్ అయింది. చాలా మటుకు ఆల్మోస్ట్ 24,700 దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది మోస్ట్ ఆఫ్ ద డే. ఈ లెవెల్ మీ అందరికీ తెలిసిందే, 24709, అది అందరికీ తెలిసిందే. ఆ లెవెల్ పైన క్లోజ్ అయింది. సో ఏమవుతుంది మండే అనేది వేరే సెపరేట్ వీడియో పెడతాను, కానీ ఈరోజు ఇది ఎందుకు జరిగింది అనే దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ దర్ ఈస్ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ కొంచెం వార్ న్యూస్ లాగా పొద్దున్నే వచ్చింది. యాక్చువల్లీ మీరు నిన్న నైట్ కానీ మీరు నిఫ్టీ కానీ చూస్తుంటే అది నేర్లీ ఒక 70-80 పాయింట్లు అప్ ఉన్నది. మార్నింగ్ చూసేటప్పటికి అది -300 పాయింట్స్ డౌన్లో ఉన్నది. మన దగ్గర ఓపెన్ -415 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయింది. ఇది ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే ఎందుకు అంత క్విక్గా రికవర్ అయిందంటే, మనకు ఆల్రెడీ రోజు ఎఫ్ఐ డేటా మనం స్టడీ చేస్తూ వస్తున్నాం కదా. ఎఫ్ఐఎస్ దగ్గర 1,25,000 కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయని ఫ్యూచర్స్ మనం రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాం. ఆ 1,31,000 కాంట్రాక్ట్స్ నేను ఉన్నాయి ఎఫ్ఐఎస్వి. ఆ 1,31,000 కాంట్రాక్ట్స్లో ఆల్మోస్ట్ 1,10,000 కాంట్రాక్ట్స్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు. సేమ్ ఇస్ ద కేసు విత్ రిటైలర్స్. వీళ్ళు 1,95,000 కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ వీళ్ళ దగ్గర ఉంటే అది ఆల్మోస్ట్ బాగా తగ్గించేసుకుని సగంగా మోర్ దెన్ 1,20,000 కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ వదిలించుకున్నారు. ఎందుకంటే బై సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాస్ కాబట్టి వాళ్ళు వదిలించుకున్నారు. సెల్ సైడ్ ఎవరైతే ప్రాఫిట్లో ఉంటారో 1,23,000 కాంట్రాక్ట్స్ రిటైలర్స్లో సెల్ సైడ్ ఉన్నారు. వాళ్ళు దగ్గర ఒక 50,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు వదిలించుకున్నారు. సేమ్ ఇస్ ద కేస్ విత్ మన బ్రోకర్స్ వాళ్ళు కూడా అండ్ డిఐఎస్ కూడా వదిలించుకున్నారు. సో న్యాచురల్లీ ఇంత ఫాల్ జరిగినప్పుడు మినిమం కవరింగ్ జరుగుతుంది. ఆ కవరింగ్లో అందరూ సెల్ సైడ్ ఉన్నవాళ్ళేమో క్యాష్ చేసుకునే దాన్ని ట్రై చేస్తారు, అంటే బై సైడ్ ఉన్నవాళ్ళేమో వదిలించుకునే దాన్ని ట్రై చేస్తారు. ఆ ప్రాసెస్లో వదిలించుకున్నారు చాలామంది. సో ఇప్పుడు మనకి ఈరోజు ఎఫ్ఐ డేటా టోటల్ డేటా మన దగ్గరకు వచ్చింది. అది అనాలిసిస్ చేసుకునేదాను రేపు కానీ ఎల్లుండి కానీ సెపరేట్ వీడియో పెడతాను. మండే ఎలా పండిపోతుంది అని చెప్పని తప్పకుండా ఒక వీడియో పెట్టేదాన్ని ట్రై చేస్తాను. నేను రెగ్యులర్ పెడుతూ ఉంటాను కదా, యుఎస్ మార్కెట్స్ మీద కూడా పెడుతుంటాను అండ్ నెట్ మీద పెడుతుంటాను. కానీ మోస్ట్ హ్యాపెనింగ్ ఇక్కడ మీకు ఏంటంటే, మన చార్ట్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ చార్ట్లో చూడండి, మీకు నేను టీషర్ట్ చార్ట్ పెట్టాను. అప్పుడప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ టీషర్ట్ చార్ట్ బాగా తెలుసు. మన సబ్స్క్రైబర్స్ కానీ చూస్తే ఈరోజు ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది చూసుకోండి. ఎగ్జాక్ట్లీ మన టీసీఆర్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిందండి. 24,472 ఇస్ మన టీసీఆర్ లెవెల్ ఉంటే, 473 ఉంటే 472 ఉంటే అది 473 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్లో సేమ్ డైరెక్ట్గా బౌన్స్ బ్యాక్ అయిపోయింది. సేమ్ ఇస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీ దానికన్నా కింద ఓపెన్ అయింది, కానీ క్లోజ్ అయింది మాత్రం దగ్గర మన టీసీఆర్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు రేపు మండే మార్నింగ్ మనకు అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అని చెప్పంటే చాలా మటుకు యుఎస్ మార్కెట్సే అప్ ట్రెండ్లో ఉన్నాయి. అవి ఈరోజు మార్నింగ్ దాని ఫ్యూచర్ చూస్తే 700 పాయింట్స్ డౌన్ ఉన్నవి. ఇప్పుడు నియర్లీ 450 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఎండ్ ఆఫ్ ద డేకి అయితే కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రికవర్ కాకపోయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది 42,872 టచ్ అయిన తర్వాత ఈ రివర్సల్ మనం ఆల్రెడీ రెగ్యులర్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అది 42,872 టచ్ అయిన తర్వాత 500 పాయింట్లు కిందకు వస్తుందని చెప్పని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. అది ఎండ్ ఆఫ్ ది డేకి 42,872 ఈరోజు అయితే మండే కానీ క్రాస్ అయింది అంటే మాత్రం దగ్గర 2,000 పాయింట్లు భారీగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 44,253 వరకు వెళ్ళాలి. ఆ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి యుఎస్ మార్కెట్స్ రివర్సల్ తీసుకునే ఛాన్స్ అయితే లేదు. మన మార్కెట్స్ కూడా 25,535 టచ్ అయ్యేంత వరకు రివర్సల్ తీసుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. కంగారు పడకండి. ఎవరైనా పొజిషన్స్ ఉంటే కంగారు పడకండి. రైల్వే పొజిషన్స్, తర్వాత డిఫరెంట్ స్టాక్స్ పొజిషన్స్ ఆల్రెడీ నేను రెగ్యులర్గా ఎవరి వీక్ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి అప్ ట్రెండ్లో ఉన్నాయి. పోయిన వారం పెట్టిన దాంట్లో అయితే మీకు రైల్వే స్టాక్స్ ఇప్పుడు రివర్సల్లో ఉన్నాయని చెప్పి పెట్టాను. సేమ్ ఇస్ ద కేసు విత్ అదానీ స్టాక్స్ కూడా రివర్సల్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని చెప్పని పెట్టాను. ఈరోజు ఆల్మోస్ట్ ఈ వారం అంతా ఆల్మోస్ట్ అలానే జరిగింది. సో రేపు ఎల్లుండిలో నా షార్ట్ వీడియోస్ కూడా పెడతాను ఆన్ వీక్లీ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాక్స్ ఇండస్ట్రీస్ పెడతాను కదా, దాంట్లో మీరు చూసుకుంటే మీకు ఐడియా వస్తుంటుంది. సో ఈరోజు పడ్డ ఫాల్కి అండ్ రికవర్ అయిన దానికి అది బ్యాలెన్స్ అయిపోయింది. కంగారు పడకండి. యుఎస్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఇవన్నీ చూసి కంగారు పడకండి. మార్కెట్స్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్. యుఎస్ మార్కెట్స్ కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయి అండ్ మన మార్కెట్స్ కూడా తప్పకుండా అప్ ట్రెండ్లో ఉన్నాయి. 25,535 ఆ లెవెల్ టచ్ అయ్యేంత వరకు మార్కెట్స్ కింద పడేదానికి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయవు. దే విల్ సర్టన్లీ ట్రై టు బౌన్స్ బ్యాక్ అండ్ రీచ్ 25,535 వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక మళ్ళీ రేపు పొద్దున్న ఎవడైనా న్యూక్లియర్ బాంబు ఇజ్రాయెల్ మీద వేసి ఇరాన్ మీద వేసి
టోటల్ కొలాప్స్ అయిపోతే మనం ఏం చేయలేం, బికాస్ వీఆర్ నాట్ హియర్ ఫర్ ప్రిడిక్టింగ్. అస్ట్రాలజీలోకి వెళ్ళి ప్రిడిక్ట్ చేసేదానికి మన వల్ల కాదు. కాబట్టి ఓన్లీ ట్రెండ్స్ చెప్తున్నాను. ట్రెండ్ బేసిస్ ఇట్ ఈస్ ఓన్లీ క్లియర్లీ ఇండికేటింగ్ దట్ యుఎస్ మార్కెట్స్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్. అంత ఈజీగా ఫాలో నేను అనుకోవడం మోస్ట్ ప్రాబ్లీ సడన్లీ ఏదో న్యూస్ వచ్చేదినో అది 42,872 క్రాస్ అయినా అవ్వచ్చు అనుకుంటాను. దిస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. సో డోంట్ వరీ ఫర్ ద ప్యానిక్, బీ హ్యాపీ ఫర్ ది బౌన్స్, ఫర్ 275 పాయింట్స్ బౌన్స్ గురించి హ్యాపీ ఫీల్ అవ్వండి. తప్పకుండా మీరు ఇది కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ బెటర్గానే ఉంటుంది అనుకుంటున్నాను. 24,709 ఇస్ ద లెవెల్ టు వాచ్. దాని పైన ఉన్నంత వరకు తప్పకుండా మళ్ళీ 25,000కి వెళ్తుంది, 25,535కి వెళ్తుంది. దిస్ వాట్ ఐ జస్ట్ వాంట్. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బేసిస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూగా చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. టోటల్ ఎఫ్ఐఆర్ డేటా అండ్ డిఐ డేటా, ఈ టోటల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీక్ నేను పెట్టేదాన్ని ట్రై చేస్తాను సార్. నెక్స్ట్ వీడియోలో పెట్టేదాన్ని ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దాంట్లో మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. సో సబ్స్క్రైబ్ టు us if you are happy with us. Thank you.